వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడంతో పాటు డిఎస్సిని మరియు గ్రూప్ 2ను క్లాష్ కాకుండా తీసుకునేవలసిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్తో పాటు జాబ్ క్యాలెండర్పై క్లారిటీ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నిరుద్యోగ సంఘాలు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాయి. మనతో పాటు మేడా సీను, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రాజారాం యాదవ్ గారు మనకు నిరుద్యోగ జేఏసీ కన్వీనర్, అదేవిధంగా బీసీ కులాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేత రాజారాం యాదవ్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఓయూజేఏసీ ఫౌండర్లలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కూడా పోషించినటువంటి క్రెడిబిలిటీ రాజారాం యాదవ్ గారికి ఉంటుంది. మొదటగా మేడా సీను, మీతో ప్రారంభిద్దాం. సీను, ఏంటి అప్డేట్స్ ఏంటి? గ్రూప్ 2 వాయిదా అండ్ అదేవిధంగా కొత్త జాబ్ క్యాలెండర్పై సమాలోచన చేయవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్ 3వ వారంలో గ్రూప్ 2 నిర్వహించాలని చెప్పి కూడా ఒక అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. ఏంటి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అయితే మీరు ఇప్పుడు గతంలో 10-20 రోజుల నుంచి మీరు చూస్తున్నారన్నా, ఎలక్షన్లు బిఫోర్ ప్రజాప్రభుత్వం ఏదైతే వాదన ఇచ్చిందో దాని మీద కట్టుబడి నిలబడి విద్యార్థుల పక్షాన్ని ఉండడానికి ప్రజాప్రభుత్వం అనేది ముందు చూపుగా ఉంటుంది. దురదృష్టంతో కూడా ఆలోచిస్తుంది. అదేవిధంగా మీ అందరికి కూడా తెలుసు, ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన వద్దని చెప్పేసి ప్రజాప్రభుత్వం కాదని చెప్పేసి విద్యార్థి నిరుద్యోగులు రోడ్లెక్కి తమ వంతు ఆ పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యం, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రోడ్లెక్కి వాళ్ళ స్వచ్ఛందంగా ఓటు వేసుకుని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న దాఖలాలు మనం అందరం కూడా చూసాం. దానిలో భాగంగా ఏదైతే హామీలు విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చాదో ఆ హామీలను నెరవేర్చడానికి ఈ ప్రజాప్రభుత్వం దూరదృష్టితోటి ఒక చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి కూడా ఇది ఒక మూల అంశం నేను చెప్పుకుంటున్నాను. గత 15 రోజుల నుంచి గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థి నిరుద్యోగులు పలు దాపాలు, అది నిరసన కార్యక్రమాలు కావచ్చు, విజ్ఞప్తి రూపంలో కావచ్చు, వివిధ రూపాలలో ప్రభుత్వానికి వాళ్ళ ఆవేదనని, వాళ్ళ బాధని వ్యక్తపరుచుకున్న సందర్భంలో ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి విద్యార్థి నిరుద్యోగుల యొక్క జీవితాలని ఒక చిత్తశుద్ధితోటి ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇలా గ్రూప్ 2 వాయిదా వేయడం జరిగింది. అదే విధంగా గతంలో మనం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకున్నా ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు కూడా లీకేజ్ అయినాయి. కానీ ఎలాంటి అంశాలకు కూడా తావు లేకుండా ఇలా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కండక్ట్ చేసినా కానీ వాటన్నిటిని కూడా ఒక పారదర్శకంగా ఒక కాంటెంపరీ తోటి నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నా. రాజారాం యాదవ్ గారు నమస్కారం. శ్రీశైలం గారు నమస్కారం. కంగ్రాట్స్ అండి. అంటే మీరందరూ ఉద్యమ ఫలితంగానే ఈరోజు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిరుద్యోగులకు ఇవ్వాలని కోరుకుంటున్నారు రాజారాం యాదవ్ గారు? సంతోషకరమైన విషయమే గ్రూప్ 2 వాయిదా వేయడము. కానీ అదేవిధంగా ఏదైతే దేనికోసం మొదలైందో ఈ ఉద్యమము, ఈ ఏదైతే యూత్ డిక్లరేషన్ ని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి చేత, ప్రియాంక గాంధీ చేత రేవంత్ రెడ్డి గారు యూత్ డిక్లరేషన్ ని ప్రకటించారు ఎన్నికల ముందు. మీకు తెలుసు శ్రీశైలం గారు, వినిపిస్తుందా అండి? క్లియర్ అండి. సో 2 లక్షల ఉద్యోగాలని సంవత్సర కాలంలో వాళ్ళే టైం బౌండ్ పెట్టుకున్నారు. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ తో సహా మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించి నియామక పత్రాలని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పిండ్రు శ్రీశైలం గారు. మరి ఇవాళ ఇప్పటికి 8 నెలలకు అడుగుపెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి. హలో, రాజారాం యాదవ్ గారు ప్లీజ్. 8 నెలల్లోకి అడుగు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు సీఎం గా. మరి ఇంతవరకు నోటిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు. ఇంతవరకు కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. ఇవి ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అన్ని పాత నోటిఫికేషన్స్. ఏదైతే ఇప్పుడు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, డిఎస్సి కానీ ఇవన్నీ కూడా పాత నోటిఫికేషన్స్ కే
ఇవాళ వీళ్ళు ఆ ఎగ్జామ్స్ నిర్వహించే దాంట్లో ఉన్నారు. పిల్లలందరూ కూడా గత 2 నెలలుగా మీరు చూసిండ్రు, ప్రధానంగా వాళ్ళు ఈ పోస్టుల్ని పెంచమన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ వాయిదా కోసం ఉద్యమం చేయలేదు శ్రీశైలం గారు. వాళ్ళు ఏమన్నారంటే గ్రూప్ 2లో ఒక 2000 పెంచండి, గ్రూప్ 3 నోటిఫికేషన్ లో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఒక 3000 పెంచండి, ఈ డిఎస్సి మెగా డిఎస్సి వేయండి, దాంట్లో 25,000 పోస్టులు ఇవ్వండి. మీరు బట్టి విక్రమార్క గారు చెప్పి ఉన్నారు, గ్రూప్ 2లో కూడా మేము పోస్టులు వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా గ్రూప్ 2, 3లో నోటిఫికేషన్ లో వచ్చే మేము అధికారం రాగానే దీంట్లో పోస్టులు పెంచుతామని చెప్పేసి 2000, 3000 పెంచుతామని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పి ఉన్నారు. వాటిని అమలు చేయండి, మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం చేయమని పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు, ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకాలు చేసిండ్రు. ఇలా టిఎస్పిఎస్ ముట్టడి జరిగింది, అనేక కార్యక్రమాలు స్టేట్ ముట్టడి జరిగింది. అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మాకు ఈ పోస్టులు పెంచమని రోడ్ల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని చివరికి రాత్రిపూట కూడా వాళ్ళు దీక్షలు చేస్తుంటే, రాత్రిపూట కూడా వాళ్ళు స్టేషన్లో ధర్నాలు చేస్తుంటే, వాళ్ళు అర్ధరాత్రి పూట మెయిన్ సిటీ నుంచి ఉస్మాన్ సిటీకి వాళ్ళు అర్ధరాత్రి పూట ఆడబిడ్డలు వాళ్ళు నడుస్తూ వచ్చి, మా ఉస్మాన్ సిటీ అనేది ఒక తల్లి లాంటిది ఈ తెలంగాణ బిడ్డలకి, ఆ తల్లి ఒడిలోకి రానికి వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇక్కడ వస్తే అర్ధరాత్రి పూట వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ వాళ్ళంతా ల్యాండ్స్కేప్స్ అక్కడిక్కడికి పోతా ఉండి పోలీసుల దాడిని తప్పించుకొని పోతా ఉంటే వాళ్ళని వెంటబడి వేటాడి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆడబిడ్డలను చూడకుండా, పిల్లల్ని చూడకుండా, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకున్నటువంటి తల్లిని చూడకుండా వెంటబడి శ్రీనివాస్ గారు ఆగాలి ప్లీజ్. శ్రీనివాస్ గారు కైండ్లీ వెయిట్. తమ్ముడు చిన్న నువ్వు తర్వాత మాట్లాడు సీనా, నువ్వు మళ్ళీ నేను మాట్లాడింది నువ్వు ఎంతసేపు మాట్లాడు అంతసేపు నేను కాము కూర్చుంటాను. కంటిన్యూ రాజారాం యాదవ్ గారు. చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి. ఎవరైతే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ బక్క జెడ్సన్ కావచ్చు, లేకపోతే అశోక్ సార్ కావచ్చు, లేకపోతే మోతిలాల్ కావచ్చు, లేకపోతే మైపాల్ యాదవ్ కావచ్చు, జటంగి సురేష్ కావచ్చు, ఇవాళ విఠల్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఈరోజు ఉద్యోగాలు పిల్లలకు వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి మాట్లాడుతున్నారో, వీళ్ళంతా గత ప్రభుత్వంలో కూడా వీళ్ళంతా కొట్టాడిండ్రు, గట్టిగా కొట్టాడిండ్రు. నేను ఎప్పుడు కూడా ప్రతిపక్షము బలంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి బిడ్డని. నేను ప్రతిపక్షం బలంగా ఉంటే ప్రజాస్వామ్యంలో మంచిదని కోరుకునే బిడ్డని. ఆ రోజు కూడా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, మా ప్రభుత్వం మీద కొట్లాడిన దాన్ని కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వీళ్ళంతా కూడా ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ 30 లక్షల మంది యువకుల వల్లనే ఇవాళ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 30 లక్షల మంది ఇంటూ 3 ఓట్లు వేయించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పి ఉన్నాడు. వారి పిలుపు మేరకు ఈ పిల్లలందరూ ఎవరైతే ఇవాళ రోడ్ల మీద ఉన్నటువంటి పిల్లలందరూ, ఎవరైతే ఉద్యోగాలు పెంచుకొని అడుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టినటువంటి బిడ్డలు అందరూ కూడా వాళ్ళు ఊహించినటువంటి పద్ధతిలో ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించింది. వాళ్ళు డిఎస్సి పోస్ట్ పోన్ చేయు, 2 మెగా డిఎస్సి అని చెప్పేసి అన్నారు. మీరు ఒక్కటి గమనించండి శ్రీశైలం గారు, వీరు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంతవరకు 7 నెలలైంది జాబ్ క్యాలెండర్ లేదు. ఇంకా వీళ్ళకి మిగిలింది 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల్లో ఎప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వేస్తారు? ఎప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వేస్తారు ఈ 4 నెలల్లో? వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు కొత్తగా. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్స్ నిర్వహించింది. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్యగా, బీసీ జనసభగా, బీఆర్ఎస్ పార్టీగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాను, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీని, నిరుద్యోగులకు, యువతకు మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సరే, గత ప్రభుత్వం 2,40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది, 1,80,000 ఉద్యోగాలు ఆల్రెడీ కంప్లీట్ చేసింది, 30,000 ఉద్యోగాలు మీరు ఇచ్చింది. అంటే ఆ రోజు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కానీ ఉద్యోగాల కల్పన కానీ మిగతా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ స్థాయిలో అంత పెద్ద ఎత్తున ఇవ్వలేదు. సరే, మీరు చాలా సక్సెస్ఫుల్ గా అసలు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, ఉద్యోగాలు పట్టించుకోలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి మీరు ప్రచారం చేశారు. ఓకే, సంతోషం, మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మరి మీరు చెప్పిన పద్ధతిలో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? మీరు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పటికైనా సరే. రాజారాం యాదవ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మేడాసీన్ గారు, ఏంటి అసలుకు ప్రభుత్వం ప్రణాళిక ప్రకారంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినారు. గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్సే ఇప్పుడు ఇంకా పూర్తి చేయాలంటే 1 ఇయర్ స్టేటస్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి, ఎట్లా ఉంది జాబ్ క్యాలెండర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? మేము చాలా స్పష్టంగా కూడా ప్రతి మీటింగ్ లో కూడా ప్రతి ప్రెస్ ద్వారా కూడా వివిధ రూపాలలో ప్రజలకి విద్యార్థి నిరుద్యోగులు కూడా తెలియజేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ వేయమని ఎక్కడ కూడా మీరు చెప్పలేదు, దాన్ని వక్రీకరించొద్దు. రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ నియమిస్తారు. ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పాటు కోసం విద్యార్థి నిరుద్యోగులు తమ వంతుగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసి అది భారీ మెజార్టీ కల్పించారో దానిలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఏదైనా ఉందా అంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీని. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇంకా 4 నెలల టైం ఉన్నది. ఈ 4 నెలల టైంలో మేము ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పట్లేదు. నీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే కదా నువ్వు మాట్లాడాల్సింది. ఉద్యోగాలు ఇచ్చినాం, ఎగ్జామ్ డేట్లు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చి ఎగ్జామ్ డేట్ ఇచ్చినా పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి ఇదే విద్యార్థి రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు పెడితే వాళ్ళ డిమాండ్లని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలనే మీరు అందరూ కూడా తెలుసు, గంట క్రితమే పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ విద్యార్థి నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఉన్నదో మరి అన్నగారు చెప్పాలి. ఇందాక చెప్పుకుంటూ వస్తున్నారు, వెంటాడి వేటాడి ఎక్కడ జరిగిందనా? అప్రజాస్వామిక పదాలను ఉపయోగించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ మీద మీరేదో దురద జల్లాలనుకుంటే ఇక్కడ ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయని ఉద్దేశాలు మీ అందరూ కూడా ఉన్నామన్నా. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని విషయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు ఉన్నాం. ఏదైతే కలలు కన్నామో ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు, దానికి కట్టుబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. దానిలో భాగంగానే ఉద్యోగ నియామకాలు కూడా జరుగుతాయి, దానిలో భాగంగానే ఉద్యోగ పథకాలు కూడా వస్తుంది. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా జాబ్ క్యాలెండర్ నియామకం అవుతుంది. గత ప్రభుత్వం చేసినాడు జాబుల పేరు మీద, ప్రభుత్వ ఉద్యోగాల పేరు మీద పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. మీరు మొన్ననే చూశారు గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంత పారదర్శకంగా జరిగిందో. అది ఒక్క ఎగ్జామ్ చాలు. ఇక రేపటి నుంచి జరగబోయేటువంటి ఎగ్జామ్లకి ఎగ్జాంపుల్. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి రోడ్డు మీదకి ఏ ఒక్కడు వచ్చి కొట్లాయినా కానీ పోస్ట్ పోన్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు విద్యార్థి నిరుద్యోగులకు అందించే ఉద్దేశం లేదు కాబట్టి అసలు నిరసన కార్యక్రమం చేయకపోయినా కానీ పోస్ట్ పోన్ మీద కాలయాపన చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ దాన్ని వెనకేసుకుని వచ్చి మాట్లాడే విధంగా మీరు మాట్లాడుతున్నారన్నా. ఇవాళ ఇచ్చిన మాటకు కట్టుబడి నియామకాలు పొందని ఏదైతుందో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రభుత్వం ఏర్పడలే వాళ్ళకి నియామకాలు ఇచ్చినాం, నర్సింగ్ వాళ్ళకి నియామకాలు ఇచ్చినాం, ఇవాళ ఎస్జిటి పీజీటీ వాళ్ళకి రిజల్ట్ ఇచ్చినాం. ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం, డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం, గ్రూప్ 1 ఎగ్జామ్ ఆల్రెడీ కండక్ట్ చేసినాం. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించట్లేవా? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ గత 10 ఏళ్లలో జరగలేదనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఈ ప్రభుత్వంలో జరుగుతుంటే మీరెందుకు దురదలుతున్నారు? ఎస్, ఇవాళ నిన్న దాకా నిరుద్యోగులు ఏదైతే మా గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలన్నారో ప్రభుత్వం చిత్తశుద్ధితో గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసింది. ఏదైతే విద్యార్థి నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పారో రేపు అసెంబ్లీ సమావేశాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా అసెంబ్లీలో ప్రకటించే ఆలోచనలో ఉన్నది. ఇంకా ఏది? ఎస్, మనతో పాటు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, హలో అండి, చెప్పండి. ఎస్ రమేష్ గారు, ఏంటి, ఎట్లా స్వాగతిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని? మీ వీడియో ఆన్ చేసుకోండి రమేష్ గారు ప్లీజ్. ఓకే. ఎస్ హలో. ఎస్ రమేష్ గారు, కంటిన్యూ. నమస్తే అండి అందరికి. ఎస్ ఓకే, నిన్న అంటే ఇటీవల కాలంలో గ్రూప్ 2 వాయిదా వేయాలని పోస్టులు పెట్టాలని చెప్పేసి నిరుద్యోగులు పెద్ద ఎత్తున చేసినటువంటి ఆందోళనలో డివైఎఫ్ఐ కూడా హలో ఎస్ కంటిన్యూ ప్లీజ్. డివైఎఫ్ఐగా ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగ అభ్యర్థులకు మద్దతుగా నిలబడి పనిచేసినటువంటి సందర్భం ఉన్నది. ఎస్ మేము కూడా అది పోస్టులు అంటే
పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని చెప్పేసి ఆ గ్రూప్ 3 కూడా పోస్టులు పెంచుతామని చెప్పేసి వారు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాన్ని పగడబందిగా అమలు చేయాలని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులకు మద్దతుగా మేము కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. దాన్ని స్వాగతిస్తూనే పరీక్షలని డిసెంబర్ వరకు వాయిదేస్తానన్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అయితే నిరుద్యోగ అభ్యర్థులు ఇవాళ పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం అనేటువంటి దాన్ని వాళ్ళు బలంగా కోరుతా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎన్నికల ముందు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వస్తే ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకు మేము పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి నిరుద్యోగ నిర్మూలన చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైపున చర్యలు చేపట్టాలని డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ప్రభుత్వం ఇప్పటికి జాబ్ క్యాలెండర్ విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి వారు ఎన్నికల హామీలో పెట్టారు. కాబట్టి దాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలని కూడా సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఎస్, అంటే ఫర్దర్ గా జాబ్ క్యాలెండర్ పై ఏం సలహాలు ఇవ్వబోతున్నారు డివైఎఫ్ఐ నుండి? రమేష్ గారు, మేము సలహాలు కాదండి, ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలు ప్రభుత్వ శాఖలలో ఖాళీలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పటికే చాలా ఖాళీలు ఉన్నాయి. ఉదాహరణకు విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవాలని దాదాపు 25-26 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా ఉన్నటువంటి పాఠశాల విద్యారంగం, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక సరైనటువంటి బోధన లేక ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది వీలైనంత తొందరగా ప్రభుత్వ సమాచారం తీసుకొని జాబ్ క్యాలెండర్ లో స్పష్టంగా ఏ నెలలో ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటువంటి ఒక స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలి. దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా దాన్ని హామీ ఇచ్చి ఉన్నది. కాబట్టి ఆ రకంగా సంవత్సరంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారనేటువంటి ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని 2 లక్షల ఉద్యోగ హామీని నిలబెట్టుకోవాలి. ఆ విధంగా ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూడా చెప్పి వారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. యాదవ్ గారు, మీ బ్యాక్గ్రౌండ్ లో లైట్ ఉన్నది, కొద్దిగా మీ షేడ్ అవుతున్నది, ఆ లైట్ ఒకటి ఆఫ్ చేసుకోండి. ఇంకొకటి మేడా సీన్ గారు, ప్రభుత్వము మెగా డిఎస్సిలో 25,000 పోస్టులు వేయాలంటని చెప్పి నిరుద్యోగులు గత కొంతకాలంగా డిమాండ్ చేశారు. అన్ని యూనివర్సిటీలలో కూడా నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. కానీ ప్రభుత్వం దానిపైన క్లారిటీ ఇవ్వడం లేదు. మెగా డిఎస్సి ప్రకటించాలనే విషయంలో ముందు కొట్లాడిన ఉస్మానియా నుంచి మేమందరం ఇందులో భాగస్వామ్యమైన మాది కూడా ఎంతో కొంత పాత్ర ఉన్నది. ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు పోదు. మీ అందరు కూడా తెలుసు, గత ప్రభుత్వంలో మారుమూల పల్లెలలో 1-2 టీచర్లు ఉన్నారని చెప్పేసి స్కూల్ అనే బంద్ చేపించి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే దాఖలాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. అలాంటి కార్యక్రమాలు జరగొద్దని చెప్పేసి ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండాలి, ఆ స్కూల్లో ఒక టీచర్ ఉండగానే ఆ స్కూల్ రన్ అవ్వాలనే ఒక దృఢమైన సంకల్పంతో పుట్టిన ఇప్పుడు ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన డిఎస్సి నోటిఫికేషన్ అనేది చేస్తే వాళ్ళు ఉద్యోగాలు పొంది ఆ గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకి, ఆ స్కూల్ పిల్లలకి, ఆ కుటుంబానికి ఒక భారం తగ్గించడం కోసమే ఈ డిఎస్ అనేది అన్నాం. అదే విధంగా ఇందాకన్నా మళ్ళీ జాబ్ క్యాలెండర్ కూడా చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ స్పష్టంగా నేను మళ్ళీ చెప్తున్నాను, రాబోయే అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ విడుదల అవుతుంది. ఆ జాబ్ క్యాలెండర్ లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఉద్యోగాల ప్రకటన ఎన్నైతే చెప్పిందో వాటన్నిటి కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఎప్పుడు ఏ ఎగ్జామ్ జరుగుతానే కోణంలో కూడా ఆ జాబ్ క్యాలెండర్ స్పష్టంగా ఉంటది. డిఎస్సి విషయంలో మాత్రం ఇప్పుడు త్వరితగతిన ఈ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థులని ఆ గ్రామాలకు పంపిస్తే ఆ గ్రామాల్లో చాలా మంది నిరుపేద కుటుంబకుల నుంచి వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి అక్కడ చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టి త్వరితగతిని డిఎస్సిని కంప్లీట్ చేస్తే ఆ ఉద్యోగ నియామకాలు పొందినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఆ ఏకోపాధ్యాయ స్కూళ్ళను రీఓపెన్ చేయించి అక్కడ ఉన్నటువంటి ఆ పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడానికే ఈ డిఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
దీన్ని ఎవ్వరు కూడా మరొక విధంగా నెగిటివ్ రూపంలో తీసుకోవద్దని చెప్పేసి కూడా మా పక్షాన మేము తెలియజేస్తున్నామన్నా. ఎస్ రాజారాం యాదవ్ గారు, గత ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్లే ఇచ్చి ఎగ్జామినేషన్స్ వరకే వాళ్ళు పరిమితమయ్యారు, కానీ పోస్టింగ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు 38,000 మందికి పోస్టింగ్లు అలాట్మెంట్ చేశారు. ఎందుకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు వహించింది యువత సార్? నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం మీరు ఒక్కసారి చూడండి శ్రీశైలం గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, నా మిత్రులు కూడా, మీరు చాలా సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాలను చూస్తున్నారు. 2,40,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం, దాదాపుగా 1,80,000 నుంచి 90,000 వరకు ఉద్యోగాల నియామకాలు అయిపోయినాయి గత ప్రభుత్వంలో. మిగిలినటువంటి ఒక 20 నుంచి 30,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహిస్తే ఆ సందర్భంగా ఆ సమయం సరిపోలేదు కాబట్టి ఆ ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చింది. అంతే తప్ప ఎక్కడ కూడా మీరు ఒక్కసారి గమనించండి, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, బీహార్ లాంటి ఎక్కడ ప్రభుత్వం ఇచ్చింది నాకు అర్థం కాకడుతున్నా. ఎక్కడ మేడా శ్రీనివాస్ గారు ప్లీజ్ కైండ్లీ వెయిట్ ఫర్ యువర్ టర్న్. మేడా శ్రీనివాస్ గారు ప్లీజ్. లేదు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తే ఇప్పుడే అన్నాడు కదా, 2 నిమిషాల ముందు అతను ఏమన్నాడు అన్నగారు, గత ప్రభుత్వంలో ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తా అంటేనే మీకు ప్రభుత్వం గెలిపించింది. మీరు ఎక్కడ ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం పీరియడ్ అని ఇప్పుడు నువ్వే స్పష్టంగా అంటున్నావు. మళ్ళీ ఇప్పుడు నువ్వే 2 లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చినాయి, ఇంకా 20,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ నియామకాల పత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మీరే అంటున్నారు. అరే 2 స్టేట్మెంట్లు మీకే ఎట్లా అవుతాయి? దాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదనే కదా, గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు పేపర్ లీకేజ్ అయ్యిందనే కదా, గత ప్రభుత్వంలో ప్రభుత్వ నియామకాలు పోస్ట్ పోన్ పేరు కానీ ఒక్క విద్యార్థి నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం ఇయ్యలేదనే కదా. ఇలా నిరుద్యోగులు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలకి రాజ్యాంగ కూర్చొని చదువుకున్న వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇది గత ప్రభుత్వంలో జరుగుంటే ఈ విధంగా ఎలా ఉండేది? డిఎస్సి నిర్వహించాలా చెప్పండి? గత ప్రభుత్వం రాజారాం యాదవ్ గారు కంటిన్యూ. సోదర ఆగు తమ్ముడు, కొంచెం ఆగు. ఎందుకంటే లేదన్నా ఇప్పుడు మనం అన్న ఒక తమ్ముడు గారి ఆవేదన ఏంటంటే గత ప్రభుత్వం ఇవన్నీ జరగలేదనే కదా మనం దాన్ని మన వేరే విధంగా మనం గత ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయంటే మనమందరం మిగతా రాజకీయ నాయకులకు మాట్లాడతాడు. నువ్వు మన విద్యార్థులము ఉద్యమాలు చేసిన వాళ్ళము, కొట్లాడి వచ్చిన వాళ్ళము, రాజకీయ నాయకులుగా మాట్లాడద్దు, గుడ్డిగా మాట్లాడద్దు. 1,30,000 మాట్లాడుతున్నానన్నా, నేను గుడ్డిగా మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసి నియామకాల పత్రాలు ఇచ్చాము. నువ్వు చెప్పానా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చారని మీరు చెప్పండి స్టేట్మెంట్. నేను ఇప్పుడే తీసుకుంటాను స్టేట్మెంట్. నేను రాజకీయ నాయకుల కింద మాట్లాడతాను, నేను ఒక హస్బెండ్ గా మాట్లాడుతున్నాను, ఒక విద్యార్థి నాయకుడిగా మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వంలో గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేశాము, ఇన్ని పోస్టులు అభ్యర్థులకు ఇచ్చామని మీరు చెప్పండి, నేను స్వాగతిస్తాను. గత ప్రభుత్వంలో గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేశాము, వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పండి, నేను స్వాగతిస్తాను. గత ప్రభుత్వం ఇదే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు నిర్వహించాము, వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చామని చెప్పండి, మేము స్వాగతిస్తాము. ఇవన్నీ జరగలేవు, ఇవన్నీ పచ్చి నిజాలు. వీటిని మనం ఇంకో విధంగా ఏం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చిరా మీరు? చెప్పండి, గ్రూప్ 1 గురించి మాట్లాడండి, గ్రూప్ 2 గురించి మాట్లాడండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఆగాలి. మేడం శ్రీను ఆగాలి ప్లీజ్. దేశంలో ఎక్కడైనా ఉన్నదా? శ్రీనివాస్ గారు ఆగాలి. రాజారాం యాదవ్ గారు కంటిన్యూ ప్లీజ్. 2,30,000 ఉద్యోగాల్లో 1,30,000 ఉద్యోగాలు ఫస్ట్ టర్మ్ లో ఇచ్చిండ్రు. కావాలంటే శ్రీశైలం గారు చెప్తూ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు, శ్వేతపత్రం చూడమనండి, ప్రభుత్వ లెక్కలు చూసి తీసుకోమనండి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. 1,30,000 ఉద్యోగాలు మొదటి టర్మ్ లో ఈ ప్రభుత్వం చేసింది. రెండో టర్మ్ లో అసెంబ్లీలో ప్రకటించినట్లుగా 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించింది. దాంట్లో ఒక 30,000 మిగిలితే చివరిగా మిగిలినటువంటి 30,000 ఉద్యోగాలు ఈయన మంది కూట్టిన బిడ్డల్ని నా కూట్టిరని చెప్పి సిగ్గు లేకుండా వీళ్ళు చెప్పుకొని మేము ఇచ్చామని చెప్పుకున్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎంపీ స్టేడియం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, సిగ్గు లేని వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదే ముఖం పెట్టుకొని అదే ముఖం పెట్టి కేసీఆర్ సిగ్గు చెప్పండి మేము ఇచ్చినామని చెప్పేసి. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. జీవితాల కాలయాపన చేశారు. మైండ్ యువర్ లాంగ్వేజ్ ప్లీజ్. మైండ్ యువర్ లాంగ్వేజ్ ప్లీజ్. లాంగ్వేజ్ క్రాస్ అవుతున్నారండి రాజారాం యాదవ్ గారు. ఎవరైనా కానీ లాంగ్వేజ్ క్రాస్ కాకూడదు ప్లీజ్. డోంట్ అబ్యూజ్ ఈచ్ అదర్ ప్లీజ్.
వాళ్ళకి సిగ్గులు అడ్డుండాలి. ఇవాళ ప్రభుత్వ మేడా సీన్ గారు, రాజారాం యాదవ్ గారు, మెయింటైన్ సమ్ డెకోరం అండి. రాజారాం యాదవ్ గారు సబ్జెక్ట్ చెప్పండి ప్లీజ్. నా మాట అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాక మీరు ఆ మాట అంటున్నారు. రోడ్లకి రోడ్లకి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఆర్టిస్ట్ క్లాసులలో ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేస్తుంది. ఆ ఆత్మహత్య ఇంకో విధంగా వక్రీకరించిన జీవితాలు మీకు సిగ్గుండాలి మాట్లాడడానికి. ఆ వాళ్ళకి సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి ఆయనకు ఎవ్వరికీ లేదు. అన్న మాటకి నిలబడి కట్టుబడి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్న దాఖలాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నాం. ఎలా తెలంగాణ సమాజం చూస్తున్నది సీను. నేను ఏమంటుంటే గ్రూప్ 2 వాయిదా కావాలి, గ్రూప్ 2 వాయిదా వేసాం. ఏదైతే గ్రూప్ 2 పోస్టులు పెంచినప్పుడు దాన్ని కూడా ప్లీజ్ మేడా సీన్ గారు కైండ్లీ. రాజారాం యాదవ్ గారు మీరు కంటిన్యూ చేయండి. మేడా సీన్ గారు ఇంటరప్ట్ చేయరుగా ప్లీజ్. ఏమంటే 2,30,000 ఉద్యోగాల ప్రకటన చేసింది. ఒక 20,000 ఉద్యోగాలు మిగిలి ఉంటే వాటిని చేసిండ్రు. అది అందరికి తెలుసు. వారు కూడా ఇప్పుడు ఇచ్చిన 30,000 ఉద్యోగాల్లో వారు ఎగ్జామ్ నిర్వహించలేదు, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు, నియామక పత్రం వాళ్ళు ఇచ్చారు. అది అందరికి తెలిసి జగమెరిగిన సత్యం. దాన్ని కొత్తగా నేనేదో అబద్ధం చెప్పి మసిపూసి వారి గారికి వేసే పరిస్థితి లేదు. అందరికి తెలుసు. శ్రీశైలం గారు మీరు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నా బీజేపీ గారు నా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడ కూడా చేయని పద్ధతిలో 2,30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, నియామక పత్రాలు ఇచ్చిండ్రు. దాదాపుగా ఒక 30,000 ఉద్యోగాలు మిగిలి ఉంటే అవి ఇచ్చిండ్రు. అది వాస్తవం. దాంట్లో నేను ఒక్క మాట కూడా నేను అబద్ధం మాట్లాడితే నేను ఎటువంటి చర్చకైనా ఎటువంటి శిక్షకైనా నేను చెప్పిన మాటనే ఇదే మన కేటీఆర్ నో కేసీఆర్ ను చెప్పండి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి గత ప్రభుత్వంలో మీరు ఆ స్టేట్మెంట్ చెప్పండి. దానికి నేను కట్టుబడి ఉంటాను. ప్రజలు నమ్మడానికి రెడీగా నేను. మీరు మాట్లాడడం వల్ల అవాస్తవాలు వాస్తవాలు కావు. వాస్తవాలు మాట్లాడుతున్నాం లేదన్నా. అవాస్తవాలు మాట్లాడితే మీరు సైలెంట్ ఉండలేదు. అవాస్తవాలు మాట్లాడితే మీరు సైలెంట్ ఉండలేదు. మీరు రెడీగా ఉన్నాం. మేము వాస్తవాలు ఏమైందని చెప్పడానికి మీరు రెడీగా ఉన్నాం. చెప్పండి. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏ శాఖలో ఫిలప్ చేస్తే చెప్పండి, నేను వింటాను. చెప్పండి. గ్రూప్ 4 శాఖలో నిర్వహించారో చెప్పండి. గ్రూప్ 2 శాఖలో నిర్వహించారో చెప్పండి. అసలు డిఎస్ నోటిఫికేషన్ వేయలేదు కదా. మీరు ఏ శాఖలో ఉద్యోగాలు నియమకాలు చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇదే శ్రీశైలం ప్రైవేట్ కంపెనీలు పెట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఉద్యోగాలు కల్పించినంత మాత్రాన స్థానికత ఉద్యోగాలు పోయిందని ఇదే మాట్లాడింది. ఆ విషయం మాట్లాడలేదు. శ్రీశైలం గారు మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను నిర్వహించారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రైవేట్ కంపెనీ సరే 2,30,000 ఉద్యోగాల్ని గత ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేసిందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఒక 30,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చిండ్రు మిగిలినవి. దాంట్లో ఏదన్నా ఒక్క పోస్ట్ కనుక తక్కువ ఉంటే నేను రాజకీయాల నుంచి నేను విరమించుకుంటాను. ఏ రాజకీయ మళ్ళీ రాజకీయ మీరు రాజకీయాల నుంచి విరమించుకోవాల్సిన అవసరం లేదన్నా. మీరు ఒక ఉద్యమకారుడు 2 లక్షల ఉద్యోగాలు ఏ శాఖలో ఫిల్అప్ చేశారు చెప్పండి, నేను వింటాను. 2 లక్షల ఉద్యోగాలు ఏ శాఖలో మీరు ఫుల్ఫిల్ చేశారు చెప్పండి. అదే చేస్తున్నా నేను చెప్తున్నా. చెప్పండి. గ్రూప్ 4 శాఖలో ఫిల్అప్ చేశారా? గ్రూప్ 4 పేపర్ కండక్ట్ చేసి దాని లీకేజీల పేరు మీద పేపర్ అమ్ముకున్న దాఖలాలు గత ప్రభుత్వంలోని. గ్రూప్ 2 పేపర్ పోస్ట్ పేరు మీద కాలాపన చేశారు. ఎస్ఐ కౌన్సిల్ కండక్ట్ చేసి వాళ్ళకి కనీస నియామక పత్రాలు ఇవ్వాలని దాఖలాలు గత ప్రభుత్వంలో ఇష్టం. మీరు ఇంకా ఏ శాఖలో నిర్వహించాలని చెప్పేసి 2 లక్షలు మీరు గవర్నమెంట్ చెప్పలేదు. మీకు కేటీఆర్ చెప్పండి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని. బహుశా మీరు కార్పొరేట్ కంపెనీలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాల గురించి చెప్తున్నారేమో అని మాకైతే అర్థం కావట్లేదు. తెలంగాణ స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు? నేను స్పష్టంగా చెప్తున్నాను సోదరా. నువ్వు ఏదో నోరేసుకొని మాట్లాడుతుంటే కాదు నాతోటి. నేను నోరేసుకొని మాట్లాడాను. మీరు నోరేసుకొని మాట్లాడితే దాన్ని మీరు మాట్లాడితే మేడా శ్రీనివాస్ గారు ఆగాలి. మేడా శ్రీను గారు ప్లీజ్ ఆగాలి. డిబేట్ కంటిన్యూ కానివ్వండి ప్లీజ్. రాజారాం యాదవ్ గారు కంటిన్యూ చేయండి. నేను గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాల్ని కంప్లీట్ చేసిందని నేను చెప్తున్నాను. ఆ లెక్కలతో సహా రేపు మళ్ళీ ఈ సమయానికి మీరు పెట్టారండి. ఆ అబ్బాయిని తీసుకురమ్మనండి. ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ ఉద్యోగాలు ఇచ్చిందో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, లెక్కలు తీసుకురమ్మని నేను వస్తాను. అది అయిపోయింది. ఆ సమస్య ఆ ఇష్యూ అయిపోయింది. గత ప్రభుత్వం ఇష్యూ అయిపోయింది. గత ప్రభుత్వం వేసిందా ఏ లేదా, ప్రజలు నిరుద్యోగులని వీళ్ళు నమ్మించిండ్రు, ఏ లేదా నమ్మించిండ్రు, సరే వీళ్ళు వచ్చిండ్రు. ఇక ఆ సబ్జెక్ట్ క్లోజ్. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ
2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాము, మేము టైం బౌండ్ నియామకాలు కంప్లీట్ చేస్తామని చెప్పి ఉన్నారు. ఇప్పటికీ 8 నెలలు అయింది. 8 నెలల్లో ఒక్క ఉద్యోగం అయినా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? 8 నెలలు ఏం చేసిరు? ఏ గాడి పనులు దుమ్మిండ్రు? ఏం చేసిండ్రు? 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వలేదు. ఒకటే సరే ఓకే, ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసిరు, గ్రూప్ 3 పోస్ట్ పోన్ చేసిరు. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3లో మీరు 2 లక్షల ఉద్యోగాలు అడగట్లా పిల్లలు. శ్రీశైలం గారు ఎంత మనం దీంట్లో నేను ఒకటే, ఇది ఒక పవిత్రమైనటువంటి ఉద్యమంగా, పవిత్రంగా పిల్లలు చేస్తున్న ఉద్యమంగా మనం చూడాలి. దీన్ని బీఆర్ఎస్ కో లేకపోతే ఇంకో పార్టీకో దీన్ని మనం అంటగట్టద్దు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఏం చేస్తారంటే దీన్ని రాజకీయంగా దీన్ని మలినం చేసి ఈ పార్టీ ఉంది ఆ పార్టీ ఉంది అని చెప్పేసి ఆ పిల్లలు స్వచ్ఛందంగా, నేను చెప్తున్నాను శ్రీశైలం గారు, మనము తెలంగాణ ఉద్యమంలో చూసినాము. తెలంగాణ ఉద్యమంలో ఎట్టయితే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రో, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రో, అట్లా ఇవాళ ఈ పిల్లలు వచ్చిండ్రు. దీంట్లో ఏ రాజకీయ కోణం లేదు. అశోక్ గారికి ముడిపెట్టడం, అశోక్ గారు కార్పొరేట్, ఆయన కోచింగ్ సెంటర్లు కాబట్టి 100 కోట్లు వస్తాయా అండి కోచింగ్ సెంటర్లో? కోచింగ్ సెంటర్లో వాడు 20,000 రూపాయలు తీసుకొని కోచింగ్ ఇస్తే అందులో 10,000 5,000 రూపాయలు ఇట్లాంటి విద్యార్థి నాయకులు మళ్ళీ 5,000 రూపాయలు కమిషన్ అడిగితే వాడు టీచర్లకు ఇచ్చి వాళ్ళందరికి ఇచ్చి వాడు రూమ్లకు రెంట్ కట్టి, కరెంటు బిల్లు కట్టి, ఎంప్లాయీస్ జీతాలు ఇస్తే వాడికి మిగిలేదు 5 లక్షలు 10 లక్షలు ఆ కోచింగ్ సెంటర్ వెళ్తే చాలా ఎక్కువ. నిరుద్యోగులు పెట్టుకో, ఏదో చదువుకున్నటువంటి బిడ్డలు ఏదో పిల్లలకు కోచింగ్ ఇచ్చుకునే కార్యక్రమం పెడితే దాంట్లో 100 కోట్లు వస్తున్నాయని చెప్పేసి అది కార్పొరేట్ ఎన్ని రోజులు ఏదైతే పరోక్షంగా మీ కోచింగ్ సెంటర్ ప్రమోట్ చేయడం మీ మాటల్లోనే నిజం అవుతుంది. కోచింగ్ సెంటర్ బాగుపడడం కోసం పోస్ట్పోన్ చేసిన దాఖలాలు మీది. ఇవాళ మీరు ఎంత స్పష్టంగా కోచింగ్ సెంటర్ లో లైట్ల కింద 5,000 10,000 తీసుకున్నాను ఎక్కడ ఉన్నది? మీరు వదలలేదు. మిమ్మల్ని అడుగుతున్నారు, ఇదే కోచింగ్ సెంటర్ లో లక్షల ఫీజులు తీసుకుని మీరు వదలలేదా? ఇదే కోచింగ్ ఎందుకన్నా మీరు ఈ విధంగా మాట్లాడతారు? ఇవాళ ఇదే ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వం ఏ విధంగా వచ్చారు, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మీరు కోచింగ్ సెంటర్ వెనకేసుకొచ్చారు, ఈ రోజు ఇవాళ మీ మాటల్లో తెలుస్తుంది. కోచింగ్ సెంటర్ ప్రమోట్ చేసేది మీరు, విద్యార్థి జీవితాలు బాధిస్తారు మీరు. కోచింగ్ సెంటర్ మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వస్తాను కోట రమేష్ గారు. రమేష్ గారు, కోచింగ్ సెంటర్ 5,000 10,000 తీసుకుని కోచింగ్ చెప్తున్నారు. కోట రమేష్ గారు, ఏ ఇన్స్టిట్యూట్ 5,000 10,000 కోచింగ్ చెప్తుందో నేను నిరూపిస్తాను. ఒక విద్యార్థి నిరుద్యోగి రమేష్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్టళ్లలో నాసిరక తిండి లేక మేడా శ్రీనివాస్ గారు ప్లీజ్ కైండ్లీ వెయిట్. మేడా శ్రీనివాస్ గారు ప్లీజ్ వెయిట్. మీరు రమేష్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పి హాస్టల్ విద్యార్థులు గత నెల రోజుల నుండి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. డివైఎఫ్ఐ ఎట్లా స్పందిస్తుంది దానిపైన? ఒకటే అండి, హాస్టళ్లలో పౌష్టికరమైన ఆహారం అందించే దానికోసం నేను కొద్ది రోడ్డు మీద ఉన్నాను, దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గతంలో నుంచే కొనసాగుతా ఉంది ఇది. సంక్షేమ హాస్టళ్ళు, ఆ యూనివర్సిటీ హాస్టల్ కావచ్చు, జనరల్ హాస్టల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో కొనసాగుతా ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా జరగటం లేదు. వచ్చిన బడ్జెట్ వచ్చినటువంటి వాటిని కూడా సక్రమంగా ఖర్చు చేసే కాడ లోపాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని వాళ్ళ రాష్ట్రంలో అత్యంత దారుణంగా, అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి ఇవాళ హాస్టల్ కాబట్టి ఈ హాస్టళ్లలో సరైన పౌష్టికాహారం అందించే దానికోసం మెస్ ఛార్జీలు పెంచే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మౌలిక వసతుల విషయంలో కావచ్చు, నాణ్యమైన ఫుడ్ పెట్టే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ సంక్షేమ హాస్టల్, యూనివర్సిటీ హాస్టల్ కూడా చాలా మౌలిక వసతుల లేమితోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అన్ని హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది, మంచి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇచ్చేటువంటి ఆహారం నాణ్యతతో కూడుకున్న ఆహారం ఇచ్చే దాంట్లో ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా డివైఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. గతంలో ఎస్ఎఫ్ఐ అనేక అంశాల మీద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా ఇతర సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తా ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో కూడా యూనివర్సిటీ సమస్యల మీద కానీ, సంక్షేమ హాస్టళ్ల సమస్యల మీద కానీ, మరీ ముఖ్యంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలు అంటేనే అర్ధాకలతోటి వాళ్ళు జీవించాల్సినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది.
అందుకనే కాంగ్రెస్ పార్టీ గత పరిస్థితులకు భిన్నంగా ఇవాళ హాస్టల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే దాని విషయంలో కానీ నాణ్యమైన ఆహారం అందించే విషయంలో కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ మేడాసిన్ గారు ఎట్లా స్పందిస్తారు అన్నగారు హాస్టళ్లలో ఉన్నటువంటి సమస్యలపై? 100% మేము స్వాగతిస్తున్నామన్నా. కరెక్టే మీరు చెప్పింది, మేము ఆదాట్లేం. గత ప్రభుత్వాలు ఏదైతే మన ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు కావచ్చు, లేదంటే రెసిడెన్షియల్ కావచ్చు, అక్కడక్కడ నాణ్యమైనటువంటి వసతులు లేకనే మనందరూ కూడా రోడ్లకి విద్యార్థి సంఘాలుగా అది ఎస్ఎఫ్ఏ కావచ్చు, ఒక ఎన్ఎస్ఏ కావచ్చు, లేదా డిఎఫ్ఏ కావచ్చు, పీడిఎస్, ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు కూడా రోడ్లకి కొట్లాని దాఖలాలు మనందరూ కూడా చూసాం, చేసినాం. ఈ రోజు మీకు అందరికీ తెలుసు, మొన్ననే ఒక 2 నెలల క్రితం ఏదైతే ఎంపీ ఎలక్షన్లు జరిగినాయో సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి ప్రతి ఏడాది కూడా ప్రతి ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రధానమైనటువంటి యూనివర్సిటీలు అన్నిటి కూడా 25 నుంచి 30 రోజులు, అంటే ఎండాకాలం కూడా ఒక 1 మంత్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఈ సమ్మర్ హాలిడేస్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా రెగ్యులర్ అనౌన్స్మెంట్ అవుతున్న కాలంలో అదే విధంగా కూడా మొన్న కూడా సమ్మర్ హాలిడేస్ ఏదైతే రెగ్యులేషన్ యాక్ట్ ఉందో దాని ప్రకారం సమ్మర్ హాలిడేస్ ఇస్తే వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు దాన్ని కేసీఆర్ గారు వక్రీకరించి ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత లేకపోతే విద్యుత్ కొరత ఉందని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ బంద్ చేశారని చెప్పేసి కనీసం దద్దమ్మ ఉస్మానియా యూనివర్సిటీలో ఎండాకాలం కూడా కనీసం ఎండాకాలం టైంలలో వేసవి సెలవులు ఇస్తారని చెప్పేసి ఆహ్వానం ఒక వ్యక్తి ఆ విధంగా వక్రీకరించి మాట్లాడితే ప్రభుత్వం విద్యార్థుల యొక్క దూరదృష్టిని ఆలోచించి వాళ్ళ యొక్క జీవితాలని ఆలోచించి వారి మీద ఉన్న ఒక చిత్తశుద్ధిని వేసవి కాలంలో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీను తెరిపించి వసతి కల్పించి భోజనం కల్పించి కరెంటు వాటర్ కల్పించి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకోవడం కోసం సన్నద్ధం అవ్వాలి. ఎవరు కూడా గ్రామాలకి వెళ్ళొద్దు, ఎవరు కూడా పట్టణాలకు వెళ్ళొద్దు. మీ యూనివర్సిటీలో మీరు ఉండండి, మీకు వాటర్, విద్యుత్, అదే విధంగా ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవి అన్ని ఇవ్వడం కూడా మీరు అడిగి ఉన్నాను. చరిత్రలో మొట్టమొదటిసారిగా వేసవి కాలంలో కూడా ప్రభుత్వ యూనివర్సిటీలు తెరుచుకొని వాళ్ళకి భోజన అవకాశాలు కల్పించిన దాఖలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్ మేడాసిన్ గారు మనతో పాటు మోతీలాల్ గారు ఉన్నారు. ఓయూజేఏసీ నాయకులు గ్రూప్ 2 ప్రధానంగా ఉద్యమాన్ని వాయిదా వేయాలి అనేటటువంటి ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి మోతీలాల్ గారు ఉన్నారు. మోతీలాల్ గారు ఎట్లా స్పందించాలండి ఈ వ్యవహారం పైన? గ్రూప్ 2 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది, ఫర్దర్గా డిసెంబర్లో నిర్వహించేందుకు. అంటే మెగా డిఎస్సికి గ్రూప్ 2కు మధ్యలో 2 నెలల గ్యాప్ ఉండేటట్టుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మోతీలాల్ గారు ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? ఎస్ రాజారాం యాదవ్ గారు, హాస్టళ్లలో కొరతల పైన విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని అన్ని యూనివర్సిటీలలో చేపడుతున్నారు గత 2 నెలల నుండి. ఎట్లా స్పందిస్తారు మీరు ఈ అంశంపై? సిస్టమ్ మీద మీట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి రాజారాం యాదవ్. మోతీలాల్ గారు కనెక్ట్ అయ్యారా? మోతీలాల్ గారు చెప్పండి. మోతీలాల్ గారు ఎట్లా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా స్వాగతిస్తారు మీరు? మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే అంటే మీరు గత కొంతకాలంగా ఉద్యమం నడిపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అశోక్ నగర్ కానివ్వండి, లాఠీ చార్జ్ జరిగింది, ఎంతోమందికి దెబ్బలు తగిలాయి. అయినా కానీ ఉద్యమంలో వెనుకకు పోలేదు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ వాయిదాతో పాటు డిఎస్సికి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు ఒక సరళీకృతమైనటువంటి విధానాన్ని రూపొందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎట్లా స్పందిస్తారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏముండే అంటే డిఎస్సి విషయంలో ఆల్రెడీ ప్రమోషన్స్ అవన్నీ మొత్తం ఇప్పుడు వీళ్ళని డిలే చేస్తే ఇంకా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించినట్టు ఒక మాట వాళ్ళ డిబేట్స్ లో కానీ లేదంటే చర్చలో పోయినప్పుడు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ వాళ్ళకి అర్థం కావాల్సిందంటే ఇన్ని సంవత్సరాలు విద్యార్థులే డిఎస్సి బయటకు వచ్చి మాకు కేవలం దానికి రకరకాల కారణాలు చెప్తూ దానికి గుర్తు కావాలన్నా లేదంటే మూమెంట్ ఒక చేసినప్పుడు మా చూసినప్పుడు లేదా ఎస్ మోతీలాల్ గారు, కెన్ యూ హియర్ మీ?
నేనేమంటున్నాను ఒకటి పోస్ట్ పోన్ చేయడం అది ఇప్పుడు నిరుద్యోగులకు గ్రూప్ అభ్యర్థులకు ఓకే అనేది 100% కాదు. కాకపోతే కొంతవరకు వాళ్ళకు రిలీఫ్ కలిగించినటువంటి విషయమే. కానీ పోస్టులు పెంచడం అనేది పోస్టులు పెంచితేనే ఈ 12 సంవత్సరాల నుంచి ఎవరైతే స్ట్రక్ అయ్యి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు అట్లా ఉండిపోయినారో వాళ్లకు అలా ఆ పోస్టులు అనేది పెంచితేనే న్యాయం జరిగినట్టు అవుతుంది. ఇది 100% గా 25% ఒక అనుకోవచ్చు. సరే ఎగ్జామ్ ఇప్పుడు వీళ్ళకి గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తూ పోస్టులు పెంచాలి, పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలి. ఇది డిమాండ్. దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. మరి పోస్టులు పెంచకపోతే, మరి పోస్టులు లేకపోతే 783 పోస్టులకు వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్నటువంటి 34 లక్షలు 25 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఎగ్జామ్ రాసేటోళ్ళే ఉన్నారు. కొంతమందికి లెక్కలు రావని, కొంతమందికి డిస్క్రిప్టివ్ రావని చెప్పేసి 25 లక్షల మంది అభ్యర్థులు ఈ గ్రూప్ 2 మీదనే, గ్రూప్ 3 మీదనే ఆశలు పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళకు ఏం న్యాయం చేసినట్టు? కేవలం పోస్ట్ పోన్ చేయడం వల్ల. సరే ఇప్పుడు నేనేమంటున్నా అంటే దే షుడ్ బి లాజికల్ కదా. దీనికి మేము రాజకీయం చేయకముందే రాజకీయం ఇవన్నీ తప్పించుకునే మాటలు తప్పితే అవి నిజంగా చిత్తశుద్ధితో చేసే పనులు అయితే కావు సార్. అవి డిప్టీ సీఎం బట్టి విక్రమార్క మోతిలాల్ గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇప్పుడే టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, భవిష్యత్తులో గ్రూప్ 2 నోటిఫికేషన్, సీట్ల సంఖ్య పెంచేటటువంటి అంశాలు కూడా చర్చలోకి వచ్చాయనేటటువంటి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇంకా నిరుద్యోగుల డిమాండ్స్ ఏమున్నాయి సార్? ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల మీద సానుకూలంగా స్పందించినప్పుడు దానికి మాకంటే ఎక్కువ సంతోషపడేటోళ్ళు ఎవరు ఉంటారు సార్? మాకేం అవసరం ఉంటది? ఇప్పుడు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఒకటి అన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు, గ్రూప్ 1 1:100 చేయాలని చెప్పేసి వాళ్ళే చెప్పినప్పుడు, మెగా డిఎస్సీ వాళ్ళే వేస్తామని చెప్పేసి వాళ్ళే అన్నప్పుడు మరి 6 నెలలు రాకముందనే మరి ఫస్ట్ అసెంబ్లీ మీటింగ్ లోనే ఇప్పుడు ఈ రోజు ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నారో ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా మాట్లాడుతూ ఈ 2 లక్షల ఉద్యోగాలు అట్లీస్ట్ ఒక 30,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు, అట్లీస్ట్ 30,000 ఉద్యోగాలు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్. ఆ 30,000 ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేసినా ఈ రోజు ఈ స్థాయి వరకు ఇంత అండర్స్ట్ అనేది నిరుద్యోగులు వచ్చేది కాదుగా సార్. వినబడుతుందా సార్? అండి, కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు ఆ పరిస్థితి చేసి ఉంటే ఇప్పుడు ఇంత గందరగోళం, ఇంత ఉద్యమాలు, ఇంత అండర్స్ట్ అనేది నిరుద్యోగుల నుంచి రావాల్సిన అవసరం ఏముండేదండి. అది చేయక ఆ ఎగ్జామ్ ఇప్పుడు ఆ నోటికి ఇప్పుడు ఆ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమాలే చేయట్లేదు అన్నట్టు మాట్లాడి ఈ రోజు లాస్ట్ కి చివరిగా గ్రూప్ 2 డిఎస్సీ వాళ్ళని విడగొట్టి చేసిందే ఈ రాజకీయమే. ఇప్పుడు డిఎస్సీ వాళ్ళకు వాళ్ళ డిమాండ్స్ ని వాళ్ళని అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేయకుండా గ్రూప్ 2 వాళ్ళకేమో పోస్ట్ పోన్ చేస్తున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ప్రజాపాలన అంటే ప్రజల నుంచి ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు సొల్యూషన్ ఓరియంటెడ్ గా రావాలి. కానీ మీరు కూర్చున్నట్టుగా మీరు ఒక అజంప్షన్ లో ఉండి ఇట్లయితే అని చెప్పేసి, రాజకీయాలు అయితే అని చెప్పేసి, వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి ఏదో ఊహించుకొని మీకు ఆడ కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడటం కాదు కదా సార్. వాళ్ళేమో ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడతారు, వీళ్ళేమో రోడ్ల మీద వచ్చి వీళ్ళు అట్లీస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాట్లాడుతూ ఉంటుంటే పిడిగుద్దులు వీళ్ళేమో గుర్తించుకోవాలి, మీడియా వాళ్ళేమో స్పందించుకోవాలి. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులేమో వాళ్ళ గేట్ దాటి బయటకు రావద్దు. ఇది ప్రజాపాలన అంటే ఎవరిని పిచ్చోని చేస్తున్నారండి. అయినప్పటికీ కూడా సార్ మా అల్టిమేట్ గా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ హ్యాస్ కేమ్ ఫార్వర్డ్, అట్లీస్ట్ దే ఆర్ ఆన్ టాక్స్ విత్ ద స్టూడెంట్స్, ఇట్ ఈస్ గుడ్ అండ్ వీఆర్ వెల్కమింగ్ ఇట్. బట్ నేనేమంటున్నా అంటే మా యొక్క ఆలోచన విధానం కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇప్పటికైనా ఆ పోస్టులు పెంచి ఆలోచన చేసి దానికి అట్లాంటి అడుగులు వేయటం వల్ల నిరుద్యోగులకు ఈ 12 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉండిపోయినారో వీళ్ళకి న్యాయం జరుగుతుంది. వీళ్ళకు పదే చెప్తున్నాం మేము. ఇంత మించి వేరేది ఎన్ని రకాలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో అది కన్సర్న్ ఉంది. పోస్టులు పెంచితే న్యాయం జరుగుతుంది, పోస్టులు పెంచండి.
కనీసంగా పోస్టులు కూడా పెంచకుండా ఉంటే నువ్వు అడిగిన దానికి చేయకుండా అడగకుండా దానికి సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్నే వీళ్ళు అడుగుతున్నారు అవునా ఎస్ వాళ్ళు చెప్పిన సరే వాళ్ళు చెప్పిన దాన్నే మేము కొంచెం కోరికలు ఏదైనా అడిగి ఉంటే దెన్ ఇట్ ఈస్ అన్ పొలిటిసైజ్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ పొలిటిసైజ్డ్ ఇప్పుడు 2 లక్షలు అడిగిన చోట 2 లక్షలు వాళ్ళు చెప్పిన చోట మేము 4 లక్షలు అడిగినామా అడిగితే అది దెన్ ఇట్ ఈస్ ఎ పొలిటిసైజ్ ఎస్ మోతీలాల్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ రాజారాం యాదవ్ గారు ఒక కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. మేడాసీన్ గారు మీతో తీసుకుంటాను కన్క్లూజన్ పాయింట్ 1 minute ప్లీజ్. శ్రీశైలం గారు ఒకటే నేను మాట్లాడేటప్పుడు మిగతా మిత్రులు రన్నింగ్ కామెంట్ చేయకపోతే సంతోషము. శ్రీశైలం గారు నేను ఒకటే చెప్పాల్సిన ఒకటి ఇది ఈ పిల్లలు నిరుద్యోగులు విద్యార్థులు చాలా ఆవేదనతోటి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేసినటువంటి ఉద్యమం ఇది. దీన్ని ప్రభుత్వము బేసిలకు వెళ్లకుండా వాళ్ళని పిలవాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు కనీసం ఇవాళ డిఎస్సి మీరు పోస్ట్ పోన్ చేయలేదు సరే, బట్టి విక్రమార్క గారు చెప్పి ఉన్నారు మేము మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి వేస్తామని చెప్పేసి దానికి కట్టుబడి ఉండి ఇమీడియట్ గా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోగానే వాళ్ళకి ఏదైతే మిగిలిన ఒక 10-15 వేల పోస్టులు ఉన్నాయో ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీలకు ఇంకొక డిఎస్సి వేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి. రెండవది మీరు పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 2 గ్రూప్ 3 సంతోషం. ఇదే నోటిఫికేషన్ లో ఇదే ఎగ్జామ్ లో రేపు డిసెంబర్ నిర్వహిస్తున్నట్టు జరగబోయే ఎగ్జామ్ లో వీళ్ళు పాపం వాళ్ళు ఒక 2,000 వాళ్ళ గొంతెమ కోరికలేం కాదు 2 లక్షల ఉద్యోగాల్లో వాళ్ళు అడుగుతుంది 2,000, 2 లక్షల ఉద్యోగాల్లో వాళ్ళు అడుగుతుంది గ్రూప్ 3 లో 3,000. ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ రేపు ఇంకో 15,000 మొత్తం కలిపితే దాదాపుగా వాళ్ళు అడుగుతున్నటువంటి ఒక 20,000 కూడా మించట్లేదు. మీరు ఇచ్చినటువంటి నోట్ మీ దాంట్లో మీకే మంచి పేరు వస్తుంది, నిరుద్యోగుల్లో మీకే మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ పిల్లలు ఏదో కోరుకుంటుండ్రో దాన్ని రాజకీయాల కోణంలో చూడకుండా దీన్ని ఇమీడియట్ గా ఇదే నోటిఫికేషన్ లో గ్రూప్ 2 2,000 గ్రూప్ 3 3,000 పెంచాలని మరొక డిఎస్సిని ఇమీడియట్ గా వేయాలని చెప్పేసి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో మీరు ఫిల్అప్ చేస్తున్నారో దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఒకటే మాట ట్వీట్ అయిపోతాను. నేను ఒకటే మాట వినుతాను. శ్రీశైలం గారు తెలంగాణ అనేది ఒక 100 సంవత్సరాల కొట్లాట ఈ పోరాటము. నేను రాజకీయ కోణంలో చూడట్లేదు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడుగా ఆ రోజు ఓఏజేసీ అధ్యక్షుడు ఉన్నాను, 180 కేసులు పెట్టుకుని 6 నెలలు జైలు ఉన్నటువంటి బిడ్డను నేను. ఏదో రాజకీయ కోణంలో నేను మాట్లాడలేదు. ఈ తెలంగాణ అంటేనే ఉద్యోగాల కోసం కొనుగోల కోసం కొట్లాట. 52లో ఆ రోజు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో 7 మంది చనిపోయారు విద్యార్థులు, 69లో 369 మంది చనిపోయారు, మొన్న మలిదశ ఉద్యమంలో 1000 మంది చనిపోయారు. ఆ ఉద్యోగాల కల్పన కోసము ఈ ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో అది చేయాలి. దీంట్లో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీ పిల్లల్ని రెచ్చగొట్టట్లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా మోతీలాల్ నాయక్ ఏ పార్టీ అండి, ఆ అమ్మాయి సింధు అనే అమ్మాయి ఏ పార్టీ అండి, మహేందర్ అనే అబ్బాయి ఏ పార్టీ అండి, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్టాడు బిడ్డలే. కాబట్టి వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడి చేసి ఈ రోజు ఆ పిల్లల పదేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇదే నిరాహార దీక్షలు సమ్మెలు అరెస్టులు నిరసన కార్యక్రమాలు చేస్తే ఏనాడైనా సరే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ప్రజాప్రతినిధి అయినా సరే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన దాఖలాలు ఉన్నాయండి నేను అడుగుతున్నాను. కానీ ఇదే ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి విద్యార్థి నిరుద్యోగులకు ఏ సమస్య ఉన్నా కానీ స్వీకరించడానికి అలా ప్రజాప్రభుత్వం రెడీ ఉంది. ఇదే మోతీలాల్ అనే వ్యక్తి నిరాహార దీక్ష ఇదే మా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట, దాంతో పాటు రియాజ్ గారు, చెనగాని దయాకర్ అన్న గారు, ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చి తమ్ముడు నేను డిమాండ్స్ ఏందని చెప్పేసి అడిగింది తెలియదా? ఇది నిజం కాదా? ఎక్కడండి ఈ 10 ఏళ్లలో ఒక్కడైనా బీఆర్ఎస్ నాయకుడు ఉస్మానియాలో కనిపించారా? కానీ 7 నెలలకు ప్రభుత్వ రిప్రజెంటేషన్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, యూనివర్సిటీకి వచ్చే సమస్యలు తెలుసుకుంది దాఖలు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఇవాళ నీ ప్రభుత్వం ఓడిపోతే ప్రజలు కనిపిస్తున్న కేసీఆర్ ఈ 10 ఏళ్లలో ఎక్కడైనా నువ్వు కనిపించావా? ఇవాళ యుద్ధ ప్రాతిపదికన ప్రజా ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో ఉంటుంది. ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి నిలబడడానికి ఇలా కాంగ్రెస్ మోతీలాల్ నాయక్ అడిగినటువంటి ఒక ప్రశ్నకు మీరు అధికార పార్టీ నుండి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. వాయిదా వేశారు, ఓకే. అభ్యర్థుల సంఖ్య, నోటిఫికేషన్ సంఖ్య పెంచాలనేటువంటి డిమాండ్ దీర్ఘకాలికంగా అంటే ప్రతి నిరుద్యోగ సంఘాల నుండి డిమాండ్ అది సంఖ్య పెంచాలని చెప్పి దాని మీద ఎట్లా స్పందిస్తుంది ప్రభుత్వం? మేము అదే అంటున్నా. ఇవాళ ప్రభుత్వం విద్యార్థి నిరుద్యోగుల యొక్క
ఆవేదనను అర్థం చేసుకుని ఇలా పోస్ట్ పోన్ చేసింది. ఇవాళ మీకు తెలుసు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఈ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిన దాంట్లో ప్రధాన డిమాండ్ ఏంటంటే పోస్టులు పెంచాలనే అంశం మీద. ఆ అంశం మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. దాంతో పాటు మోతిలాల్ గారు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని కూడా విడుదల చేయబోతున్నది. ఈ రెండు విషయాలు కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉండడానికి రెడీగా ఎస్, థ్యాంక్ యూ మేడాసీన్ గారు, థ్యాంక్ యూ రాజారాం నాయక్ గారు, మోతిలాల్ గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ వాయిదా వేయడంతో పాటు సంఖ్యను పెంచే అంశం పైన కూడా ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుపుతుంది. కొద్ది క్షణాల క్రితం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారు. భవిష్యత్తులో వచ్చేటటువంటి అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రకటన జారీ చేసేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఎస్సిని కూడా పెంచాలి. మెగా డిఎస్సి 25,000 పోస్టులు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం కొద్ది వరకే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. రెండో దఫాలో కూడా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ సమస్య గురించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టి సారించరుందనేటటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.